చూస్తుండగానే సమ్మర్ అయితే వచ్చేసింది. మీరు ఒకవేళ ఏసీ అనేది బై చేసుకోవాలంటే ఏ ఏసీ బై చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మార్కెట్‌లో గాని చూసుకుంటే మనకు చాలా వేరియస్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే ఎంత టన్ ఏసీ అనేది తీసుకోవాలి. అలానే ఇన్వర్టర్ ఏసీ అని చెప్పేసి, స్మార్ట్ ఫీచర్స్ అని చెప్పేసి, ఇంకా స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఇంకా చాలా వేరియస్ అయితే ఉంటాయి. వీటన్నిటిని చూసి రాంగ్ ఏసీ అయితే చూస్ అయితే చేసేసుకోకండి. ఎందుకనంటే ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఏసీ అనేది తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది అని చెప్పేసి, మీ రూమ్ కి తగ్గట్టుగా మీకు ఎటువంటి ఫీచర్స్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను దీంట్లోనైతే చాలా కేటగిరీ వైజ్ గా అయితే డివైడ్ అయితే చేస్తున్నాను. మీరు ఒక మంచి ఏసీ అనేది బై చేసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు మనీ కూడా సేవ్ అయితే చేసుకుంటారు. ఎంత టన్ అనేది చూస్ చేసుకోవాలి, ఎంత స్టార్ రేటింగ్ అనేది ఉండాలి, ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ అని చెప్పేసి, ఇంకా మనకు స్మార్ట్ ఫీచర్స్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది, ఇటువంటి అన్ని కూడా ఒక కేటగిరీ వైజ్ అనేది డివైడ్ చేసుకుంటూ వస్తా. మొత్తం మీకు ఇక్కడ కింద టైమ్ లైన్స్ కూడా వేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే చూసేయచ్చు. ఫస్ట్ గానే చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు ఏసీ అనగానే చాలా వరకు వినేటువంటి మాట 1 టన్, 1.5 టన్, 2 టన్ అని చెప్పేసి అయితే వింటా ఉంటారు. అసలు ఈ 1 టన్ ఎవరికి, 1.5 టన్ ఎవరికి, 2 టన్ ఎవరికి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 120 SFT ఉందనుకోండి, మీరు 1 టన్ ఏసీ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 150 to 180 SFT ఉందనుకోండి, మీరు 1.5 టన్ అయితే చూస్ అయితే చేసేసుకోండి. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 200 SFT ఉందనుకోండి, ఖచ్చితంగా మీరైతే 2 టన్ ఏసీ అయితే ప్రిఫర్ అయితే చేసేసుకోండి. ఇందులో మీరు చాలా మంది ఏంటి అంటే పెద్ద రూమ్స్ లో కూడా 1 టన్స్ ఇలా పెట్టుకున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి ఏంటంటే కూలింగ్స్ అనేది అవ్వదు. సో ఎందుకు అనంటే, సో దాని ప్రకారంగా మీ రూమ్ సైజ్ ప్రకారంగానైతే మీరు ఇటువంటి టన్స్ అనేది అయితే చూస్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎంత టన్ చూస్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ అని చెప్పేసి ఎక్కువగా వింటా ఉంటారు. ఇక్కడ కన్వర్టబుల్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు 5-in-1 కన్వర్టబుల్, 6-in-1 కన్వర్టబుల్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా టన్ ఉన్నటువంటిది తీసుకున్నా కూడా మీరు దాన్ని కన్వర్ట్ చేసేసుకొని మీరు తక్కువగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మీకు కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుంది. ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే మాక్సిమం వచ్చేటువంటి ఏసీస్ అన్ని కూడా మీకు కన్వర్టబుల్ ఏసీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో దీని వల్ల ఏంటి అంటే మనకు కరెంట్ బిల్ అనేది కూడా కొంచెం లోగా వస్తుంది. ఒకవేళ మీరు నాన్ కన్వర్టబుల్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ సైజ్ చిన్నగా ఉంది, మీరు పెద్ద సైజ్ ఏసీ అనేది పెట్టుకున్నారు, 2 టన్ది పెట్టుకున్నారనుకోండి, 2 టన్ది అవ్వడం వల్ల మీకు ఏంటి అంటే హెవీగా కూలింగ్ అవ్వడం ఇలాంటిది అయితే అవుతా ఉంటాయి. అదే మీకు తక్కువ టన్ది మీకు కన్వర్ట్ చేసుకోవచ్చు అనుకోండి, ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అయిపోతుంది. మీకు ఏసీ కరెంట్ బిల్ అనేది కూడా తక్కువగా వస్తుంది. బట్ మీకు నాన్ కన్వర్టబుల్ తీసుకున్నారనుకోండి, ఇవేం ఫీచర్స్ ఉండవు. ఇది కొంచెం అవుట్డేటెడ్ అయినటువంటి ఫీచర్ కాబట్టి మీరు ఖచ్చితంగానైతే కన్వర్టబుల్ కి అయితే చూస్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ అని చెప్పేసి అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్వర్టర్ ఏసీ అనేది చూస్ చేసుకున్నారనుకోండి, మీకు 30 to 40% కరెంట్ బిల్ అనేది తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి నాన్ ఇన్వర్టర్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది కొంచెం అవుట్డేటెడ్ అయినటువంటి, దీని వల్ల మనకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్టార్ రేటింగ్. ఇక్కడ కానీ స్టార్ రేటింగ్స్ లో కానీ చూసుకుంటే మనకు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే 5 స్టార్ అనేది అయితే ప్రిఫర్ అయితే చేసేసుకోండి. దీన్నే మనకు బి స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే చెప్తా ఉంటారు. సో ఎక్కువగా మీరు 5 స్టార్ రేటింగ్ అనేది చూస్ చేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు తక్కువగా వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ లో యూజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి అమౌంట్ ని మీకు వర్త్ అయిపోతుంది. మీరు స్టార్ రేటింగ్ అనేది తక్కువ తీసుకున్నారనుకోండి, మీకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది ఇక్కడ మీరు కొనుక్కునేటప్పుడు. బట్ మీరు లాంగ్ టర్మ్ లో యూజ్ చేసుకునేటప్పుడు మీకు ఈ పైసలన్నీ కూడా కరెంట్ బిల్ అయితే వసూలు అయిపోతూ ఉంటాయి. సో బెటర్లీ గో విత్ 5 స్టార్ రేటింగ్ అనేది అయితే చూస్ అయితే చేసేసుకోండి. మీరు లాంగ్ టర్మ్ లో యూజ్ చేసినప్పుడు మీకే ఖచ్చితంగా అర్థమైపోతుంది ఏంటి అంటే మీకు కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే ఏసీలో ఒక గ్యాస్ అనేది ఉంటుంది. ఈ గ్యాస్ గురించి అయితే చాలా మంది అయితే చెప్పరు. బట్ ఇక్కడ కూడా మనం గ్యాస్ అనేది అయితే ఖచ్చితంగా చెక్ అయితే చేసుకోవాల్సి. ఇందులో మనకు బెటర్ గా చూస్ చేసుకోవాల్సినటువంటి గ్యాసెస్ ఇక్కడ R32 రిఫ్రిజిరేట్ అనేది ఒకటి ఉంటుంది, లేకపోతే R290 లేదంటే R600A అని చెప్పేసి ఉంటుంది. ఈ R600A అనేది ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ ఏసీస్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ లేదు అనుకుంటే R32 ఉన్నటువంటి చూస్ చేసుకున్నా కూడా పర్లేదు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, R22 ఉన్నటువంటిది మాత్రం అసలు అంటే చూస్ చేసుకోకండి. ఇంకా అలానే మనకు కాపర్ పైప్ వచ్చేలా చూసేసుకోండి. కొన్నిటికైతే అల్యూమినియం అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే అల్యూమినియం అయితే రావడం లేదు.
బట్ మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాపర్ పైప్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకొని కాపర్ ఉన్నది మాత్రమే చెక్ అయితే వేసేసుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్ వస్తుంది, కూలింగ్ కూడా ప్రాపర్ గా అవుతుంది. మీరు అల్యూమినియం లాంటిది ఇప్పుడైతే రావడం లేదు, ఇఫ్ ఒకవేళ మీకు కనిపించినా దాన్ని అయితే స్కిప్ అయితే చేసేయండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫీచర్స్ అయితే మీరు ఒకవేళ ఏసీ అనేది కొనుక్కునేటప్పుడు అయితే ఖచ్చితంగా చెక్ అయితే వేసేసుకోండి. ఇంకా కొన్ని కూడా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే స్మార్ట్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది మ్యాండేటరీగా అందరికీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే నేను ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటా ఉంటాను, నేను టెక్ని బాగా వాడుకుంటాను, లైక్ ఏంటి అంటే నేను ఇక్కడే ఉండేసి నేను అక్కడ ఉన్నటువంటి ఏసీని ఆఫ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఇటువంటి స్మార్ట్ టెక్నాలజీస్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో దానికోసం ఏంటి అంటే వైఫై అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే మనం మొబైల్ నుంచి ఆపరేట్ అయితే చేసేయచ్చు ఏసీని. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. లైక్ ఏంటంటే మన ట్రబుల్స్ వచ్చినప్పుడు కూడా మన మొబైల్ నుంచి అయితే ఏం ఇష్యూస్ వచ్చినాయి ఇలాంటివి అయితే కూడా తెలుసుకోవచ్చు. ఇది పెద్దగా మ్యాండేటరీగా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఫీచర్ అయితే కాదు. మీరు ఒక అమౌంట్ అనేది పెట్టుకుంటా అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్ అయితే చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ వైఫై కి సంబంధించినటువంటి స్మార్ట్ ఏసీస్ కి వెళ్ళాలనుకుంటే మీకు ప్రైస్ సెగ్మెంట్ 40,000 నుంచి ఉంటుంది. ఏదో ఆఫర్ లో 35,000 రూపీస్ ఆ టైంలో వస్తూ ఉంటుంది. బట్ మినిమం 40,000 అనేది ఉంటేనే మీరు స్మార్ట్ వైఫై కి స్మార్ట్ ఉన్నటువంటి ఏసీస్ కి అయితే వెళ్ళొచ్చు. ఇంకొచ్చేసరికి ఏంటి అంటే PM 2.5 అండ్ యాంటీవైరస్ ఫిల్టర్ అనేది ఉండాలి. ఈ రెండు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఏమన్నా యాంటీవైరస్ లా ఏదైనా వైరస్ లాంటిది ఉన్నది అనుకోండి, ఆటోమేటికలీ క్లీనింగ్ చేసుకోవడం, ఎయిర్ ఫిల్టరేషన్ అవ్వడం ఇలాంటివి అయితే చాలా వరకు అయితే అవుతా ఉంటాయి. ఇంకా చాలా ఏసీస్ లో సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల ఏంటి అంటే ఆటోమేటికల్లీ ఏమన్నా క్లీనింగ్స్ లాంటిది ఉన్నది అనుకోండి, ఆటోమేటికల్లీ సెల్ఫ్ గా క్లీనింగ్ చేసుకుంటా ఉంటాయి. ఇది ఒక టెక్నాలజీ టైప్ గానే అయితే లోపలనే ఉంటుంది. సో ఇటువంటి ఫీచర్స్ అనేది ఉండేలా చూసుకుంటే బెటర్. ఎందుకు అని అంటే ఒకవేళ సెల్ఫ్ క్లీనింగ్ టైప్ వస్తుంది, బట్ వీటన్నిటికి కూడా ప్రైస్ సెగ్మెంట్ అనేది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా మీరు ఒకసారి ఏసీస్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అనేది ఉందా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ అయితే వేసేసుకోండి. ఒకవేళ ఈ ఫీచర్ ఏమైనా ఫీచర్ అనేది మీకు మిస్ అయితే అది అవసరమా లేదా అనేది కూడా ఇందాక నేను చెప్పిన పాయింట్స్ నుంచి కన్సిడర్ అయితే వేసేసుకోండి. స్మార్ట్ ఫీచర్స్ లాంటి అడిషనల్ ఫీచర్స్ అనేది అవి ఆప్షనల్ గా పెట్టేసుకోండి. బట్ నేను ఫస్ట్ చెప్పినటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఏసీ బై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫీచర్స్ అనేది ఉండేలా చూసేసుకోండి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లాంగ్ టర్మ్ గా యూజ్ చేసేసుకోవడం కోసం. సో ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్ని కూడా ఉండేలా చూసేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి టాప్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చేసుకోండి. బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై చేసుకోండి. నాకు అంత టైం లేదు బెస్ట్ ఏసీస్ చెక్ చేసుకోవడానికి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. అక్కడ ప్రతి ఒక్క లూట్స్ పెడతాను. నాట్ ఓన్లీ ఏసీస్, అన్ని లూట్స్ పెడతాను. అంటే తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ 40,000 35,000 30,000 వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో వచ్చినప్పుడు ఏంటి అనేది నేను అందులో పోస్ట్ చేస్తా. అక్కడ జాయిన్ అయిపోయి కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా బై అయితే చేసేసుకోవచ్చు, అది కూడా తక్కువ ప్రైస్ లో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.